చిక్కటి పాలతో చేసిన పాలకోవా టేస్ట్ చూసి తీసుకోండి ఫార్, మీకు నచ్చితేనే తీసుకోండి ఫార్ అనే ఇంటి దగ్గర అమ్మే పాలకోవా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా విరిగిన పాలను తీసుకోవాలి. ఒకవేళ మీకు విరగకపోతే చిక్కటి పాలు తీసుకొని ఇలా నిమ్మ రసం పిండుకొని విరగొట్టుకోవాలి. ఈ పాలని ఇలా వడపోసుకోవాలి. అసలు నీళ్లు ఏమి లేకుండా చూసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 1-2 టేబుల్ స్పూన్ అంత ఘీ వేసుకోవాలి. ఈ పాల మిశ్రమాన్ని వేసుకొని ఇందులో నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. లేదంటే తినేటప్పుడు పుల్లటి వాసన వస్తూ ఉంటుంది. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయిన తర్వాత తినే తీపిని బట్టి కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఈ పాలకోవా టైట్గా ఉంటే బాగోదు, లూజ్గా ఉంటేనే బాగుంటుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు.